ప్రతిబోధితాం భగవతా. మరీ ఎక్కువ పడితే కాపీరైట్ పడుతుంది. ఒక మనిషి చనిపోతే మీరు కాపీరైట్ కోసం ఆలోచిస్తారండి? ఏం సమాజంలో బతుకుతున్నామండి. సరే ప్లే చేస్తాం. వద్దులేండి, మళ్ళీ ఆ కాపీరైట్ గోల్ అది ఎవడు పడతాడు. ఆల్రెడీ ఒకసారి పడింది. ఎలా జరిగింది? బైక్ యాక్సిడెంట్. హెల్మెట్ వాడలేదా? జుట్టు పాడవుతుందని వాడుండడేమో మేడం. ఇప్పుడు ఆ జుట్టు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? మనుషులు అంతేరా ప్రవీణ్. హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవద్దని ఆలోచిస్తాం. తలకాయే పగిలిపోతే ప్రాణాలే పోతాయనే లాజిక్ మిస్ అయిపోతాం. బంగారం లాంటి మనిషి. కామరాజ్ అనే పేరుకి సార్థకం చేసేవాడు. అవును, ఆఫీసులో కనిపించే ప్రతి అమ్మాయిని చివరకు ఆఫీస్ తుడిచి ఆంటీని కూడా గోకేవాడు. ప్రేమతో పలకరించేవాడు. విశాల హృదయుడు. ఒక్కసారైనా కాఫీకి రమ్మని రిక్వెస్ట్ చేసేవాడు. కనీసం వెళ్ళుంటే కాఫీ అయినా తాగేవాడు. ఆ అన్న బ్యాగ్లో హాల్స్ చాక్లెట్లు, 1 కేజీ హల్వా, 6 మూల మల్లెపూలు దొంగతనం చేసిన. తిరిగిద్దామంటే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. బ్యాగ్లో మల్లెపూలు పెట్టి తిరిగేవాడా? మహానుభావుడు. ఏం జరుగుతుంది ఇక్కడ? సంతాప సభ. ఎవరిది? ఎందుకు? ఏంటండి అమానుషం? మన కంపెనీలో ఒక ఎంప్లాయ్ చనిపోతే సీఈఓ అయి ఉండి ఆ మాత్రం తెలుసుకోలేరా? సోనీ గారు, మీరైనా చెప్పాలి కదా. ముందు నాకు తెలిస్తే కదా. చిచ్చి, మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందండి. టీం లీడర్ అవుతానని మీ వెనకాల కుక్కలా తిరిగేవాడు. చచ్చిపోతే కనీసం పట్టించుకోవట్లేదు. యు మీన్ కామరాజు? ఎస్, రాజులో ఉండేవాడు. పాపం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడు చేసే అదోపనులకు పైనాడికి ఏ శిక్షలు పడతాయి అంటో. బుల్షిట్. అసలు కామరాజు పోయాడని ఎవరు చెప్పారు? నాకు ప్రవీణ్ చెప్పాడు. నాకు జేసీ చెప్పాడు. నాకు సుప్రియ చెప్పింది. నాకు నదీప్ చెప్పాడు. నాకు జేడీ అని చెప్పాడు. ఒరేయ్, నేనెప్పుడు చెప్పానురా? కామరాజ్కి యాక్సిడెంట్ అయిందన్నా అంటే ఏమన్నావు? అవునరా, పాప మన ఊరు తీసుకెళ్లారంటే ఇంక మనం వాడిని చూడలేకపోవచ్చేమో అన్నాను. అదే నేను సుప్రియకి చెప్పాను. వాడు కామరాజ్ ఇంకా లేడని చెప్పాడు. నాకు అలాగే అర్థమైంది. ఒరే, ఆడు జాబ్ మానేస్తాడేమో, మళ్ళీ ఆడు చూడలేమేమో అని చెప్పానురా తెంగరదవా. అవును, అంటే ఇప్పుడు ఆ హల్వా తిరిగి ఇచ్చేసేలా? కాపండే. గొప్పోళ్ళరా బాబు మీరంతా. మీ సోది మీటింగ్తో కాళ్ళిరిపోయిన వాడిని కాటికి పంపించేశారు. ఇంక ఈ సంతాప్ సభ ఆపి సాయంత్రం మన సభ ఉంది. ఛీ, మన మీటింగ్ ఉంది, దానికి రెడీగా ఉండండి. అనవసరంగా ఈ పూలన్నీ బొక్క. మీ బ్యాచ్లోకి నన్ను కూడా లాగి అడ్వాన్స్ చేసినందుకు థ్యాంక్స్ రా. నో మెన్షన్ ఇట్ అన్నా. నువ్వు లోపలికి రా, నీతో పని ఉంది. హ్యాండిల్ విత్ కేర్ అన్నా. అదేంటోరా, లేడీస్ గొడవ పడుతుంటే దూరం నుంచి చూడడానికి చాలా బాగుంటది. మరి దగ్గరికి వెళ్తే దోలు తీరిపోద్ది. ఇప్పుడు ఎందుకు నాతో గొడవ పడుతున్నావు? ఎందుకో నీకు తెలీదా? చుంచు మొహం దానా. నాది చుంచు మొహమా, నీది చపాతి మొహం. ఇద్దరు రియాలిటీ బయటకు వచ్చినట్టు ఉంది. ఆల్మోస్ట్. ఇంకా జుట్టు పట్టుకొని కొట్టుకోవడం అంటే లేటు. ఏం ఫీల్ ఉంది మామ ఇక్కడ? పాప్కార్న్ ఏమన్నా కావాలా? ఉంటే మంచిదండి. చీ, పక్క జరుగు. బాబాయ్, ఆ పెద్దేంటి ఇప్పుడు వెళ్ళి? సరే, మళ్ళీ మాట్లాడుకుందాం. మంచిది. ఎలాగెలాగా? మీలాంటి అందమైన అమ్మాయిలు శారీలో బాగుంటారు కానీ. నేను అన్నది అందమైన అమ్మాయిల గురించి, మనకెందుకు పద. అదేంటది అలా కొట్టేశావు? అందరి ముందు చెంప మీద కొడితే ఓకేనా? వద్దులే, నీతో నా గొడవ ఎందుకులే గాని పద. నువ్వు పో. మళ్ళీ అలిగేసింది. ఆఫీసులో ఉన్న అందరికంటే నువ్వే అందగెత్తివి, ఓకేనా? అడుక్కొని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా ఫ్యాన్స్కి తెలుసు ఎవరు అందంగా ఉన్నారో. ఈ లైటింగ్, మేకప్, ఫిల్టర్లు చూసి పాప మళ్ళీ నిజం అనుకుంటున్నారు. దీని వెనకలో టీం ఎఫర్ట్ ఉందని తెలియదు వాళ్ళకి. చీ, నీతో మాట్లాడడమే వేస్ట్ కదా, నాకు అదే అనిపిస్తుంది. అవును, ఎందుకే ఆద్విక కనిపించట్లేదండి పొద్దున్నుంచి? ఆద్విక గారు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావురా? ఈ అక్షయ్ గారు ఈ కాశీతో అడిగట్టిన టైం ఏంటో తెలియదు కానీ రా, తెక్కలిసి వచ్చేస్తుంది. కానీ చేతికి కట్టుకుని ఉంచుకుందామంటే జారిపోతుంది. అందుకే జోబులు వేసుకుని ఉంచుకుంటున్నాను. డౌట్ లేదురా, నేను కోటీశ్వరుని అయిపోయినట్టే. ఎలా రా మావా, లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీ ఏంట్రా, డైరెక్ట్గా లక్ష్మీదేవి తగిలింది. మావా, నీకోటి చెప్తా, నువ్వు తప్పుగా అనుకోవుగా. ఏంటి? నీకు ఈ మధ్యన కక్కుర్తి ఎక్కువైపోయింది మావా. అదేంట్రా అలానే సార్? మరి లేకపోతే ఏంట్రా, 30కి దగ్గరలో ఉన్నావు, మెచ్యూరిటీ ఉండక్కర్లా. మొన్నేమో శృతి వెనక పడ్డావు, లాగిపెట్టి కొట్టింది. ఇప్పుడేమో అద్విక వెనక పడుతున్నావు. ఈవిడ ఎక్కడ కొడుతుందో చూసుకో. అద్విక కొట్టే రకం కాదురా, డైరెక్ట్గా చంపేసే రకం. అయినా శృతి సారీ చెప్పిందంటగా, నాకెందుకు చెప్పలేదు? శృతి కూడా మంచిదేరా, ఏదో కోపంలో కొట్టింది కానీ గట్టి కొడిసింది. ఇప్పుడు నువ్వు నాకేం చెప్దాం అనుకుంటున్నావు?
చెప్దాం అనుకోట్లా, అడుగుదాం అనుకుంటున్నా. వడ్డీయా? నిన్న కదరా అప్పిచ్చావు. అది కాదురా, ఒకవైపు శృతి, ఒకవైపు అద్విక, ఇద్దరు ఎవరు బెటర్ అంటావు? పోనీ నేను బొమ్మ బొరుసు పోయినా? గుడ్ ఐడియా. రూపాయి కాయిన్ ఉందా? కొట్టానంటే రూపాయి బిల్లు అచ్చడిపోద్ది. ఇందుకే నువ్వు ఆఫీస్కి వస్తుంది. హలో, మిమ్మల్ని నాకు ట్రైనింగ్ ఇమ్మన్నారు. నా ట్రైల్స్కి అడ్డుపడం వల్ల మరీ కామరాజ్ కంటే కక్కుర్తిగా తయారవుతున్నావు. నీకు అర్థం కావట్లేదు అంతే. సర్లేండి, మనసు అన్నాక 100 ఆలోచించుకుంటది. అన్నీ అయిపోతాయి ఏంటి? చాలా గొప్ప మనసు. ముందున్న వాళ్ళని పట్టించుకోరు కానీ ముచ్చుమోహాలన్నీ పట్టించుకుంటాడు. ఏంటి ఏం లేదు. అనేదేదో డైరెక్ట్గా అనొచ్చు కదా. ఇప్పుడే వచ్చాను ఆఫీస్కి. ఈవినింగ్ నన్ను పిక్ చేసుకో. లవ్ యూ టూ. బాయ్. మన ఆఫీస్లో పని కంటే ప్రేమ వ్యవహారాలు ఎక్కువైపోయాయి సుప్రియ గారు, చూడలేకపోతున్నాం. వినపడింది. వినపడాలనే అన్నాడు. ఎవరు చందు? బాయ్ ఫ్రెండా? ఇంకా ఫిక్స్ ఏం అవ్వలేదు. అంటే వీఆర్ ఇన్ సిచ్యువేషన్ చెప్. అంటే ఏంటి? నేను చెప్తాను. ఇప్పుడు మనం పరిస్థితులు బట్టి ఎలా ఆలోచిస్తామో అలా పరిస్థితులను బట్టి అలా ప్రేమిస్తారనమాట. అంటే ఇప్పుడు సంతోషంగా ఉన్నారనుకో ఎంజాయ్ చేస్తారు. కోపంలో ఉన్నారనుకో బ్రేకప్ చేసుకుంటారు. బాధలో ఉన్నారనుకో సిట్టింగ్ వేస్తారు. ఒకరికొకరు నచ్చకపోతే ఇంకొకరిని సెట్ చేసుకుంటారు. ఆ, మొత్తానికి ప్రేమ అనే కమిట్మెంట్ లేకుండా కలిసి ఉంటారనమాట. ఒక విధంగా అలాంటిదే. గొప్ప గొప్ప కట్టుబాట్లు రా బాబు. ఏంట్రా సైకిల్ చేసుకుంటున్నారు? కాంపిటీషన్ నా మీద మర్డర్ గాని ప్లాన్ చేశారా ఏంటి? ఏం లేదు మా సుప్రియ నీకేదో చెప్పాలంట. చెప్పు, దానికి ఆడి పర్మిషన్ ఎందుకు? చెప్పు సుప్రియ, భయపడకు. ఏం లేదు. ఏంటి, నీకు మొహమాట పడడం కూడా వచ్చా? మ్యాటర్ ఏంటో చెప్పు. అది మళ్ళీ అక్షయ్ ఏమైనా తిట్టాడా? లేదు. జేసీ శాలరీ కట్ చేశాడా? కాదు. ఓ, మార్నింగ్ మీ ఫ్లాట్లో వాటర్ రాలేదా? లేదు. వచ్చా. అయినా ఏంటి క్వశ్చన్స్? మరింక నువ్వు నానుస్తూ ఉంటే నాకు ఇలాంటి దరిద్రమైన క్వశ్చన్సే వస్తాయి. భయపడకు సుప్రియ, ఏమనట్లే చెప్పేయ్. భయపడొద్దా? భయపడంతలా ఏం చేసావు? మొన్న నా పర్సులో హాల్స్ చాక్లెట్ కొట్టేసింది నువ్వేనా? ఛీ. నిన్న అద్వికతో మాట్లాడుతుంటే వెనకాల నుంచి వచ్చి అని అరిచింది నువ్వేనా? ఇంకొక క్వశ్చన్ అడిగితే ఇక్కడే పాతేస్తా నిన్ను. మరెందుకు భయపడుతున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అది నువ్వు మన రివ్యూస్ గురించి చెప్పావు కదా, అది నా ఫాలోవర్స్కి చాలా నచ్చింది. మనం మళ్ళీ లైవ్ చేద్దామా? దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కదా భయపడాలి. అసలే మన కెమెరా ఫేవరు. ఫోటో దిగాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాను. మళ్ళీ లైవ్ అంటే నీకు ఇబ్బంది లేకపోతేనే. సరే, నువ్వు అడిగేవుగా, ప్లాన్ చేద్దాం. ఏంట్రా తల పట్టుకున్నావు? తలకాయ పొట్టుగా ఉందా? దాదాపు అలాంటిదే. నదీబిగడికి చెప్పి టీ తెప్పిస్తావు. ఆద్విక కనిపించట్లేదేంట్రా? ఇంకా రాలేదా? మావా, నువ్వు బంగారాన్ని ఎత్తుక్కుంటూ ప్లాటినం పట్టించుకోవట్లేదురా. ప్లాటినం స్టీల్ కలర్లో ఉంటుందిరా, అందుకే నాకు నచ్చదు. ఎందుకు ఆద్విక ఎక్కడ వచ్చిందో రాలేదే చెప్పు. కిడ్నీలో స్టోన్స్ భయంతో వాటర్కు తాగేస్తే ఎలాగే ఉంటుంది. అస్తమానం వెళ్లాల్సి వస్తుంది. హాయ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు? అలా ప్రకృతితో మమేకం అవుదామని. మీ మాటలు నాకు కొన్నిసార్లు అర్థం కావు. అర్థమై ఉంటే మీరు నాతో మాట్లాడరు. అదేంటి? అదంతేలేండి. లంచ్ టైం అవుతుంది, తిన్నారా? లేదు, పప్పు ఆవకాయ తెచ్చాను మీకు ఇష్టమని చెప్పి. మీరు నా ఇష్టాల గురించి ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని చాలా కష్టపెట్టాను, దానికి ఏదో ఒకటి చేయాలి కదా. అందుకేనండి మీరంటే నాకు ఇష్టం. చెప్తే తప్పుగా అనుకుంటారని చెప్పలేదు. అందులో ఏముంది, నాకు కూడా మీరంటే ఇష్టమే. ఐ మీన్ మీ క్యారెక్టర్. ఇష్టాలు చెప్పకపోతే ఎలా తెలుస్తాయి? అది నిజమే అనుకోండి. రండి కలిసి లంచ్ చేద్దాం. ఒక 2 మినిట్స్ ఇప్పుడే వస్తాను. ఓకే, విల్ వెయిట్. ఈ ఆనందంలో పోసుకోవడం మర్చిపోతున్నా ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వర్క్ టైంలో ఎక్కడికి? నేను ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకండి? ఇదేమన్నా స్కూలా? పాస్ టైంలో కూడా ఏలెత్తి చూపించడానికి. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ అన్ ఎంప్లాయ్, ఐఎమ్ ద మేనేజర్. గుర్తుపెట్టుకో. మీకు ఈ కంపెనీలో ఏమైనా షేర్ ఉందా, లేదా అక్షయ్ మీకు ఏమైనా అప్పు ఉన్నాడా? మీరు కూడా ఎంప్లాయే. ముందు ఎంప్లాయీస్ని మనుషుల్లో చూడడం నేర్చుకోండి. ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు. నిన్ను మాత్రం ఏదో ఒక రోజు జాబ్ లేకుండా రోడ్డు పైన చూడకపోతే నా పేరు సోనియా కాదు. పానాసోనిక్ అని ఎట్టుకోండి, ఫ్యాన్సీగా ఉంటుంది. హౌ డేర్ యూ! నీ సంగతి ఇలా కాదు, చెప్తా. కొంచెం టాయిలెట్కి వెళ్ళొచ్చాక చెప్తారా? ఇందాక నుంచి ఆపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి అక్షయ్, పిలిచారంట? నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఈ ఆఫీస్లో నేను చేయని పనులు ఏమైనా ఉన్నాయా? బాత్రూమ్ కడగడం తప్ప అన్ని పనులు చేస్తున్నారు కదా నా చేత. చెప్పింది చేస్తావా చేయవా? సర్లేడు. ఏంటి? సారీ, చెప్పండి.
ఈరోజు మన ఆఫీస్లో అందరికీ షాక్ ఇవ్వబోతున్నాం. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియజేయింది ఏమనగా మన ఆఫీస్లో అగ్రికల్చర్ వింగ్ స్టార్ట్ అవబోతుంది. దానికి లీడర్ మరెవరో కాదు, మన ప్రియతమ సభ్యుడు, నోరదుపులో పెట్టుకుని వాడు, పత్తాపారాల పితామహుడు, మన జేడీవి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమనగా మన జేడీవి ఈ రోజు నుండి వన్ ఆఫ్ ద మేనేజర్గా ప్రమోట్ అయ్యాడు. మేనేజరా? రావట్లేదా? నేనేస్తా చూడు. ఆగండి, మరో విషయం ఉంది. వచ్చి 4 నెలలైనా ఏ బొంగు తెలియని అప్రెంటిస్ నుండి అందరూ ఒంగొంది అన్నం పెట్టి పొజిషన్కి వెళ్ళిన మన జేడీవి ఎంత పెద్ద పొజిషన్కి వెళ్ళినా జీతం పెంచమని మాత్రం అడగలేదు. ఆయన విశాలమైన హృదయానికి అందరూ చెప్పట్లు. నాకు అంత విశాల హృదయం లేదండి. ఆయన మేనేజర్ అయితే ఆటోమేటిక్గా జీతం పెరుగుద్ది కదా. అడగందే అమ్మేనా అన్నం పెట్టదండి. మా అమ్మ పెడతదండి. జీతం పెంచండి. ఇంతటితో దండోర సమాప్తం. అందరి ఇంటిగా. మీకు దండోరేయడంలో ఎంత టాలెంట్ ఉంటుంది అనుకోలేదు. ఈసారి మా రచ్చబండి జరిగినప్పుడు పిలుస్తాను, మా ఊరు వచ్చేయండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మేనేజర్ అయ్యావు కదా, ఆ మాత్రం వస్తుందిలే. ఇది పొజిషన్ బట్టి రాలేదండి, మన పర్సనాలిటీ అంతా. మంచిది. ఈ ఎపిసోడ్లో ఈ మాత్రం ఉండడమే చాలా ఎక్కువ. కంగ్రాచులేషన్స్ అన్నా. థ్యాంక్ యూ రా. ఆ ప్లేట్ వెళ్ళి రే బ్యాగ్లో ఎట్టుకో, లోపల పెట్టు. అలాగే అన్నా. బుల్షిట్. నువ్వు మేనేజర్ ఏంటి? కదా నేను నమ్మలేకపోతున్నాను. ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్. అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద ఎక్కి నిరాహార దీక్ష చేయండి. రే బయటికి వెళ్ళి టీ తాగొద్దాం పద. ఇప్పుడు నువ్వు మేనేజర్ అయిపోయావు కదా, బయటకేం వస్తావులే. ఆ నదీప్ గడికి అడిగితే ఆడే టీ తెస్తాడు. నేను మేనేజర్ అయ్యానంటే నాకే నమ్మకం లేదు. అయినా నాకు వచ్చింది ఫేమ్ కాదురా, ప్రమోషన్. ఆ మాత్రం దానికి బయటికి వెళ్తే కిసిక్ మన ఎవడో ఫోటోలు తీయడం మనల్ని. గొప్పోడిరా బాబు నువ్వు. నిజంగానే గొప్ప ఉన్న రోజులు దగ్గరున్నాయి అనిపిస్తుందిరా. ఎలారా? ఆద్విక ఆఫీసులో జాయిన్ అయినట్టే మేనేజర్ అయ్యాను. అదే తన నా లైఫ్లోకి వస్తే ఉద్యోగం మానేసి వెళ్ళిపోతావేమో. ఆద్వికం చేసుకున్న తర్వాత ఇంక ఉద్యోగం ఎందుకురా, కంపెనీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది. పెద్ద ప్లానింగే. కానీ శృతి మీద ఉన్న కొంచెం ఇష్టం పోవట్లేదురా. ఈ మధ్యన తను కూడా మనకు ఫేవర్గానే ఉంది. ఏం చేద్దామంటావు? రే అద్విక అంటావు, శృతి అంటావు, అసలు ఏంట్రా నీ గోలా? లైఫ్లో మంచి తోడు కావాలరా. ఇంకెన్నాళ్ళని నీ బాధలు నేను, నా బాధలు నువ్వు షేర్ చేసుకుంటా చెప్పు. మనలో మన మాట. శృతిని గెలికావు, ఇప్పుడు అద్వికాని గెలుకుతున్నావు. కలకడమేంట్రా చండాలంగా? ఇష్టపడుతున్నానని చెప్పు. అదేలే, కానీ వీళ్ళిద్దరికంట సుప్రియతో నీ పేరు బాగుంటుందిరా. చిచి, సుప్రియ చాలా మంచిదిరా.